పశ్చిమ నియోజకవర్గ సీటు తనకే కేటాయించనున్నారని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. ఆత్మీయ సమావేశాలు ఏమీ నిర్వహించడం లేదని 28వ తారీఖు జరగనున్న సభకు నియోజకవర్గం నుంచి అభిమానులు కార్యకర్తలు అధికంగా హాజరవబోతున్నారని దాని గురించి మాట్లాడుకోవడానికే సమావేశం ఏర్పాటు చేశామని అంటున్న పోతిన మహేష్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలతో కలకల్లాడుతూ ఉంది. టీడీపీ బుద్ధా వెంకన్న ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఇటు జనసేన తరఫు నుంచి పోతిన మహేష్ కూడా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పోతిన వెంకట మహేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. ఏందన్నా మొత్తం పశ్చిమ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలతో కలకల్లాడిపోతూ ఉన్నారు. బుద్ధా వెంకన్న పక్క ఆత్మీయ సమావేశం నిర్వహించారు, దానికి పోటీగా నిర్వహించారా మీరు? బుద్ధా వెంకన్న గారంటే మాకు చాలా గౌరవం ప్రేమ ఉన్నాయి. గతంలో కూడా చెప్పారు, ఆయన మాకన్నా పెద్దవారు, రాజకీయాల్లో సీనియర్, ఆయన మీద మాకు చాలా గౌరవం ప్రేమ ఉన్నాయి. ఈ రోజున మేము ఏర్పాటు చేసింది పశ్చిమ నియోజకవర్గ నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్లో మీరు కూడా చూశారు, మొదటి నుంచి చివరి వరకు కూడా తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి సభను విజయవంతం చేయాలి, ఏ విధంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయవాడ నగరం నుంచి పెద్ద ఎత్తున సభలో పాల్గొవాలి, నాయకుల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అరేంజ్మెంట్ చేయాలనే మీదే మేము ప్రధానంగా మాట్లాడడం చర్చించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా బూత్ కమిటీ ఏర్పాటు మీద కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తి చేసాం. మరికొంత పెండింగ్ ఉన్న దగ్గర కూడా ఏ విధంగా పూర్తి చేయాలనే అంశాల మీద చర్చ చేశాం. అంతేగాని నేను ఎక్కడ కూడా ఆత్మీయ సమావేశాలు పెట్టదా. ఎల్లుండి తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభని విజయవంతం ఏ విధంగా చేయాలనే అంశం మీదే మీటింగ్ నడిచింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా మీరే. టీడీపీ తరఫు నుంచి ఇప్పటికే ఇద్దరు కంపల్సరీగా సీట్ ఇవ్వాల్సిందని చెప్పి పోటాపోటీగా ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహించారు. ఒకళ్ళైతే ఏకంగా రక్తంతోనే చంద్రబాబు కాళ్ళు కడిగిన పరిస్థితి ఉంది. ఇంకో ఆయన అయితే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతానంటూ కూడా బెదిరింపులకు గురి చేసిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో జనసేనకు ఈ పశ్చిమ సీటు వస్తుందనుకుంటున్నారా? నేను ఎవరు సీట్ అడిగినా కూడా దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సీట్ ఆశించవచ్చు. ఆ పార్టీలో వారందరూ కూడా పనిచేశారు, సుదీర్ఘ అనుభవం ఉండదు. అలాగే ఆ పార్టీ నాయకత్వాన్ని సీట్ కోరుకోవడంలో తప్పు లేదు. దాన్ని మనం ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఆ పార్టీ అధ్యక్షుల్ని అధినేతల్ని వారు కోరుతారు. కాబట్టి వారి సమంజసమైనటువంటి కోరిక కాదా ఏంటి, ఎలాగా పొత్తుల్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలు పార్టీ రాష్ట్ర నాయకత్వాలు వాటి మీద నిర్ణయం తీసుకుంటాయి. మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఎవరు ఏ విధంగా మాట్లాడినప్పటికీ కూడా జనసేన టీడీపీ పొత్తులో ఖచ్చితంగా జనసేన టీడీపీ అభ్యర్థులు గెలవాలి, వైసీపీ ఓటమిని ఖరారు చేయాలి, ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అందాలి, ఈ రాక్షస పాలనకి చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా అందరం కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే మీటింగ్ కూడా పెట్టాం. పశ్చిమ నియోజకవర్గంలో మేము కూడా సీట్ ఆశిస్తున్నాం. మా పార్టీ అధ్యక్షుల వారికి తెలియజేశాం, సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తు తరపున పోతిన వెంకట మహేష్ పోటీ చేస్తారనేటువంటి ఆశాభావాన్ని నేనైతే వ్యక్తం చేస్తాను. అంటే నా మీటింగ్లో మాట్లాడుతూ జనసేనకి ఇక్కడ పోటీ చేయబోతుంది, అట్లాగే వెంకట మహేష్ పోటీ చేయబోతున్నారని క్లారిటీ ఇచ్చారు. అది నిజం కాదా? అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ అన్ని అంశాల మీద మా పార్టీ రాష్ట్ర నాయకత్వం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే అధికారికమైనటువంటి నిర్ణయాలు వస్తాయి. అప్పటి వరకు అందరం కూడా ఓర్పుతో ఎదురు చూద్దాం. ప్రకటించలేదా? మీకు ఇండైరెక్ట్గా ఏమైనా చెప్పారా లేదా? చూద్దాం అందరూ కాస్త 2-3 రోజులు ఓపిక పట్టండి, అన్నీ కూడా మంచి జరుగుతుంది. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర నాయకత్వం ఈ సీట్ల ప్రకటన, అభ్యర్థుల ప్రకటన అంతా కూడా వారే చూసుకుంటారు. అంటే ఎలా చూస్తూ ఉన్నారు? 24 సీట్లు అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది, అలాగే 3 పార్లమెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? వైసీపీ ఓ పక్క నుంచి ఇండైరెక్ట్గా పావలాకే అమ్ముడుపోయారా, 15% సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిందా జనసేన అని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీ కుట్రలో ఇది ఒక భాగం. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కానీ ఇతరత్ర కానీ టార్గెట్ చేసి జనసేన పార్టీని గందరగోళపరచాలనేటువంటి కుట్ర చాలా స్పష్టంగా ఉంది, మనందరికీ తెలిసిన విషయం. ఈసారి 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ పోటీ చేసి 24 అసెంబ్లీ గెలవాలి, 3 పార్లమెంట్ గెలవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఈ గణాంకాలని మనందరం కూడా పరిగణలోకి తీసుకోవాలి. 3 పార్లమెంట్ అంటే అక్కడ 21 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, అక్కడ గాజు గ్లాస్ గుర్తుంటుంది. అంటే ఓవరాల్గా 45 స్థానాల్లో మనం క్షేత్రస్థాయిలో బలపడతాం. ఖచ్చితంగా 24 తర్వాత మన ప్రభావం చాలా బలంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు గుర్తించాలి, గౌరవించాలి. నాయకుడిని మనం నమ్మేమంటే ఆయన అనుసరించాలి, కానీ అనుమానించాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తాం.
2019లో పొత్తుల్లో పోటీ చేశాం, 175 పోటీ చేశాం, ఆ రోజు ఒక్క స్థానమే వచ్చింది. పార్లమెంట్ రాలేదు కదా. అంత 2009లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేస్తే 293 స్థానాల్లో ఆ రోజు కూడా మీరు చూడండి 18 స్థానాలు అసెంబ్లీ వచ్చినాయి, పార్లమెంట్ రాలా. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం పార్టీ భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు, జనసేన పార్టీ నాయకుల యొక్క భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తూ ఉన్నారు ఆయన. ఆ నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవాలి, స్వాగతించాలి, గౌరవించాలి, ఆయన అనుసరించాలి. ఆందోళన చేసే నాయకులకి మీరు ఏమని సందేశం ఇస్తారు? జనసేన పార్టీలో కూడా చాలామంది నాయకులు ఆందోళన చేస్తూ ఉన్నారు, మేము పార్టీకి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాం, గుర్తించాలని చెప్పి. అవన్నీ కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం చేసుకుంటాం. నేను నా స్థాయిలో స్పందించేది కాదు, పార్టీ రాష్ట్ర నాయకత్వం చేసుకుంటాం. ఏదైతే సంబంధించి ఆత్మీయ సమావేశంగా ఏం నిర్వహించలేదు, ముఖ్య నేతల సమావేశంగానే నిర్వహించాము. ఏదైతే 2028వ తారీఖున తాడేపల్లిగూడెంలో ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశానికి సంబంధించి దిశానిర్దేశం చేయడానికే సమావేశం నిర్వహించాలని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా జనసేన తరపు నుంచి సీటు కేటాయించే విషయం కానీ పోటీ చేసే విషయం కానీ అధినాయకత్వం తీసుకుంటున్నట్టు కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే చిరునవ్వుతో తనకే సీటు వచ్చినట్లుగా కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.